యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరారండి. తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరారండి. తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. పాపశుద్ధికై ప్రాణమిచ్చి త్యాగబుద్ధిని మాకు నేర్పి ఆత్మ వెలుగైనావే. మోక్షపురికి దారి చూపి స్వర్గ సిరులను మాకు పంచి జీవనదివైనావే. ఓ యేసుదేవా మా తోడై రావా. ఓ యేసుదేవా మా తోడై రావా. యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరారండి. తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరారండి. తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో మా కొరకు ప్రార్థించండి అని అడుగుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలా అని, ప్రత్యేకంగా ఈ పవిత్రమైన దివ్య బలి పూజను మా కొరకు సమర్పించమని అడుగుతూ ఉన్నటువంటి వాళ్లను అమితంగా దీవించాలా అని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. గుంటూరు మేత్రాసనం ఏటుకూరు విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి స్థిరనిధి దాతలు పుట్టినరోజు జరుపుకుంటున్న ఏటుకూరి దేవదాస్ గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వారి తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా మరియు వారిని వారి కుటుంబం అందరినీ కూడా ప్రభు ఆశీర్వదించి మంచి ఆరోగ్యము దయచేయమని సమర్పిస్తున్నాము. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ శ్రీమతి చిత్తా అంతోనమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని డాక్టర్ గీతా ఎరువ గారు, థోమస్ రెడ్డి చిత్త గారు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నెస్ విచారణ 68వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఎం తిరుపతమ్మకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం ఎల్బీ నగర్ విచారణ మరియ రోజా మిస్టికా విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న పక్కి లూర్దు మేరీ గారికి దేవుడు ఆయుర ఆరోగ్యములు దయచేయమని, అనేక అద్భుతమైన మేలులు చేసినందుకు గాను కృతజ్ఞత స్తుతులను అర్పిస్తూ రానున్న రోజుల్లో కూడా ఆయుర ఆరోగ్యాలతో దీవించమని వేడుకుంటూ, మరియు కీర్తిశేషులు ఆంబ్రోస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని ప్రార్థిస్తూ వరప్రసాద్, మేరీ విజయరాణి, అభినవదీప్, అనూహ్య, అభిషేక్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం ఉక్కు నగరం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న జనార్దనరావు గారికి
దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని, వారి తలంపులు నెరవేరాలని, యు సువర్ణ, సుధారాణి, జ్ఞానజ్యోతి, శరణ్ తేజ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, సుధాకర్ అంతోని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. కోరిన వీరి ఉద్దేశాలను, కూడి ప్రార్థిస్తున్నటువంటి మీ ఉద్దేశాలను ఆ దేవాతి దేవుడు నెరవేర్చాలని కోరుతూ ప్రార్థిస్తూ ఈ దివ్య బలి పూజను ప్రారంభించుకుందాం. నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు, జయ జయ నాదములతో ప్రభువును కీర్తింపుడు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. దయను కుమ్మరించడానికి దయార్థ హృదయుడైన క్రీస్తు వారి మధ్యకు వెళ్ళి అనేక అద్భుతములు చేస్తూ ఉన్నారు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, పిచాచి శక్తిచే శోధింపబడుతూ ఉన్నటువంటి వ్యక్తులకు ప్రభు ఈరోజు విడుదల కలుగజేస్తూ వారి యొక్క కుటుంబాలు దీవించబడాలి అని, వారి గ్రామము ఆశీర్వదించబడాలి అని, ఈ దయము చేత బాధింపబడుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రభువే ఆశిస్తూ ఆ దెయ్యాలను గద్దిస్తూ ఉన్నాడు. ఆ బిడ్డలకు విడుదల కలుగజేస్తూ ఉన్నాడు. మనము కూడా శోధింపబడుతూ ఉన్నటువంటి సమయ సందర్భాలను గుర్తుకు తెచ్చుకొని దేవుని కొరకు కాక ఇదిగో దుష్ట ఆలోచనలతో నిండిపోయి ఇష్ట ప్రకారం జీవించినటువంటి సమయ సందర్భాలను గుర్తుకు తెచ్చుకొని పశ్చాత్తాపపడుతూ పాపమన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపం ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీవు మాకు దత్తత వరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రులుగా చేసితివి. అసత్యమనెడు అంధకారములో మేము చిక్కుకొనకుండా మీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కరుణింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. మీ పాటలతో నా ఎదుట గోల చేయకుడు. వానికి బదులుగా న్యాయము ఏటివలే పారునుగాక, నీతి జీవనది వలె ప్రవహించునుగాక. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము పవిత్ర వచనములు 14, 15 మరియు 21 నుండి 24 వచనం వరకు. ప్రభు ఇట్లా అనుచున్నాడు: చెడ్డను చేయుట కాదు, మంచిని చేయుటయే మీ పనిగా పెట్టుకొనుడు.
అప్పుడు మీరు జీవం పొందుదురు. సర్వశక్తిమంతుడు ప్రభు అయిన దేవుడు మీరు కోరికొనున్నట్లుగా మీకు తోడుగా నుండును. చెడ్డని నేవగించుకొని మంచిని చేపట్టుడు. న్యాయస్థానములలో న్యాయము నెగ్గునట్లు చూడుడు. అప్పుడు సర్వశక్తిమంతుడు ప్రభు అయిన దేవుడు యోసేపు సంతతిలో మిగిలి ఉన్న వారిని కరుణింపవచ్చును. ప్రభు ఇట్లనుచున్నాడు, మీ పండుగలు నాకు గిట్టవు, మీ ఉత్సవ రోజులను నేను అసహించుకొందును. మీరు నాకు దహన బలులు ధాన్యబలులు అర్పించినచో నేను వానిని అంగీకరింపను. క్రొవ్విన పశువులను సమాధాన బలిగా అర్పించినచో నేను వానిని అంగీకరింపను. మీ పాటలతో నా ఎదుట గోల చేయకుడు. మీ తంత్రివాద్యముల నాదమును నేనాలింపను. వానికి బదులుగా న్యాయము ఏటివలే పారునుగాక, నీతి జీవనది వలె ప్రవహించునుగాక. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నా ప్రజలారా, నేను సంభాషించుచున్నాను, మీరు వినుడు. ఇజ్రాయేలులారా, నేను మీపై నేరము తెచ్చుచున్నాను. నేను మీ ప్రభుడను, మీ దేవుడను. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. మీరు అర్పించు బలుల మీద నేను తప్పులెన్నుటలేదు. మీరు నిరంతరము నాకు దహన బలులు అర్పించుచునే ఉన్నారు. అయినను మీ కొట్టముల నుండి ఎద్దులు కానీ మీ మందల నుండి మేకపోతులు కానీ నాకు అక్కరలేదు. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. వన్యమృగములు నావే, వేల కొలది కొండల మీది పశువులు నావే, ఆకాశమున ఎగురు పక్షులన్నీయు నావే, పొలమున తిరుగాడు జంతువులన్నీయు నావే. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నాకు ఆకలి వేసినచో నేను మీతో చెప్పను. ఈ జగత్తును దానిలోని సకల వస్తువులను నావే కదా. నేను ఎడ్ల మాంసము తిందునా, మేకల నెత్తురు త్రాగుదునా. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. కానీ దుష్టులతో ప్రభు ఇట్లు పలుకును, మీరు నా ఆజ్ఞలను వల్లవేయ నేలా, నా నిబంధనను గూర్చి మాట్లాడనేలా. మీరు నా శిక్షను అనాదరము చేసి నా కట్టడలను పెడచెవిని పెట్టుచున్నారు కదా. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. పలికెను నామది పరవశమై, పాడెను జీవన పావనమై, వాక్యమై జీవితమై, జీవసుధామృతమై. పలికెను నామది పరవశమై, పాడెను జీవన పావనమై, వాక్యమై జీవితమై, జీవసుధామృతమై. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూ, హల్లెలూ, హల్లెలూయా, 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 హల్లెలూ, హల్లెలూ, హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 8వ అధ్యాయము 28వ వచనము నుండి 34వ వచనం వరకు. సముద్రము ఆవలి తీరమందలి గదరేనీయుల ప్రాంతమునకు యేసు చేరగా దయ్యములు పట్టిన వారిద్దరూ సమాధుల్లో నుండి వెలుపలకు వచ్చిరి. వారు ఉగ్రస్వరూపులు. వారున్న ఆ మార్గమునకు పోవుటకు ఎవరికిని ధైర్యము చాలకుండెను. దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? సమయము ఆసన్నము కాక మునిపే మమ్ము శిక్షింపవచ్చితివా అని వారిద్దరూ బిగ్గరగా కేకలు వేసిరి. ఆ సమీపముననే ఒక పెద్ద పందుల మంద మేత మేయుచుండెను. మమ్ములను ఇచ్చట నుండి పారద్రోలదలచిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్ము అని ఆ దయ్యములు యేసును కోరగా ఆయన అట్లే పొండు అని సెలవిచ్చెను. అంతటా అవి వారిని విడిచిపెట్టి పందులలోనికి ప్రవేశించెను. వెంటనే నిట్ట నిలువుగానున్న ఆ మిట్ట నుండి ఆ పందుల మంద సముద్రములో పడిగి మునిగి ఊపిరాడక చచ్చెను. ఆ మంద కాపరులు పట్టణములోనికి పరుగెత్తి జరిగిన విషయములెల్లా ప్రజలకు వినిపించిరి. దయ్యములు పట్టిన వారి విషయము కూడా తెలిపిరి. అంతటా ఆ పట్టణ వాసులెల్లరూ వచ్చి యేసును కలిసి తమ ప్రాంతమును వీడి పొమ్మని ఆయనను బ్రతిమాలిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బదుల ద్వారా మన పాపం పరిహరింపబడును గాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, దయాపూరితుడైనటువంటి దేవుడు దయను కుమ్మరించడానికి వారి మధ్యకు వస్తే వారు చెబుతూ ఉన్నటువంటి మాట, ఆయనను ఆ ప్రాంతము నుండి విడిచిపోమ్మని బ్రతిమాలుతూ ఉన్నారు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందుకనే అంటారు, ఉచితంగా దొరికినది ఏది కూడా విలువ లేని దానిలాగానే పరిగణింపబడుతుంది. అది ఎంత ఉన్నతమైనటువంటి స్థానమైనా, ఎంత ఉన్నతమైనటువంటి ఉద్యోగమైనా, ఎంత ఉన్నతమైనటువంటి విధి విధానాన్ని నీవు చూపించినా ఇచ్చినా, ఇళ్ళు కట్టి ఇచ్చినా, ఏ రకంగా నీవు సహాయము చేసినా కానీ అది నిరార్థకంగానే మిగిలిపోతూ ఉంది. ఇదే ఈ రోజున కళ్ళకు కట్టినట్లు మనకు కనబడుతూ ఉంది. మామూలుగా ఆ దయ్యము పట్టినటువంటి వ్యక్తులు ఇదిగో గ్రామములోకి రాకుండా సమాధుల్లోనే బ్రతుకుతూ ఉన్నారు. వారిని గురించి పట్టించుకునే నాదుడే లేడు. యేసు ప్రభువు అటువైపు నడుచుకుంటూ వస్తూ ఉంటే దయ్యములతో ఆయన మాట్లాడక మునుపే ఆ దయ్యములే యేసు ప్రభుతో అంటూ ఉన్నారు. ఏమని? దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? సమయము ఆసన్నము కాక మునిపే మమ్ము శిక్షింపవచ్చితివా అనేటటువంటి ప్రశ్న. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుడు వెళుతూ ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భయమే. దేవుని శక్తి అక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు అపవాది క్రియలతో ఉన్నటువంటి ఏ శక్తి అయినా భయపడవలసిందే. ఇదే ఈ రోజున జరుగుతూ ఉంది. ఆయన వెళుతూ ఉండగా ఆయన ఏమాత్రము కూడా కన్నెత్తి చూడక మునిపే సమాధుల్లో నుండి పరుగు పరుగున వచ్చి యేసు ప్రభువుతో పలుకుతూ ఉన్నటువంటి మాటలు,
మొట్టమొదటిగా ఈయన దేవుని కుమారుడు అని అవి గుర్తిస్తూ ఉన్నాయి. దేవుని కుమారుడు అని గుర్తించటం మాత్రమే కాదు, మమ్ములను నాశనము చేయగలిగిన శక్తి నీకు మాత్రమే ఉన్నది, మమ్ములను శిక్షించడానికి వచ్చావా అనేటటువంటి రెండవ ప్రశ్న. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, గడగడ వణుకుతూ, ఇంతకు ముందేమో ప్రజలందరినీ కూడా గడగడలాడించినటువంటి ఈ దయ్యాలు యేసు ప్రభు వచ్చి రాగానే గడగడ వణుకుతూ ఉన్నాయి. సమాధుల్లో నుంచి పరుగు పరుగున ముందుకు వస్తూ ఉన్నాయి. ఇక ఏమాత్రము కూడా మేము ఇక్కడ ఉండలేము అని గమనించుకుంటూ ఉన్నాయి. మా స్థితిగతులు మారిపోతూ ఉన్నాయి అని అనుకుంటూ ఉన్నాయి. అందుకనే ఇదిగో మమ్ములను ఆ పందులలోనికి వెళ్ళనిమ్ము అని అంటూ ఉన్నాయి. ఎందుకని పందుల్లోనికి వెళ్ళటం? పంది యొక్క తత్వము, సాతానుడి యొక్క తత్వము రెండు ఒకటే. పందికి ఉన్నటువంటి విధి విధానం, సాతానుడికి ఉన్నటువంటి విధి విధానం రెండు ఒక్కటే. అందుకనే మా స్థితి అది అని గమనిస్తూ మమ్ములను వాటిల్లోనికి వెళ్ళనివ్వు ప్రభువా అని ప్రాధేయపడుతూ ఉన్నాయి. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పన్నెత్తి ఒక మాట అనక మునుపే వాటంతటికి అవే ఇదిగో దండం పెట్టి పారిపోతూ ఉన్నాయి. వెళ్ళుము అట్లే పొండు అని యేసు ప్రభు మాట అనిన వెనువెంటనే ఇద్దరు వ్యక్తులు కూడా ఆ దయ్యముల నుండి విడుదల పొందుకుంటూ ఉన్నారు. ఇద్దరి వ్యక్తులకు నూతన జీవం వచ్చింది అని ఆ ఊరు వాళ్ళు గమనించకుండా, ఇద్దరి వ్యక్తులకు దేవుడు శక్తిని ఇచ్చాడు, మరలా కుటుంబంలో ఒకటయ్యే కృపను ఇచ్చాడు అని ఆ ఊరు వాళ్ళు గమనించకుండా మరణించిన ఈ పందులతోనే పంది మనస్తత్వంతో ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు సాతానుడు ఏ విధంగా ప్రేరేపిస్తాడో ఎవరికీ కూడా అర్థం కాదు. ఎవరైతే దేవునికి దగ్గరవుతూ ఉంటారో వాళ్ళు సాతానుడికి దూరంగా ఉంటారు. అందుకనే క్రీస్తుకు దగ్గరవ్వకుండా ఆ ఊరి పెద్దలే వచ్చి సాతానుడు తరపున మాట్లాడడానికి వారికి ప్రేరేపణను ఇస్తూ ఉంది. ఇది వాళ్ళు గమనించకుండా రక్షకుడు క్రీస్తే అనేటటువంటి విషయాన్ని మరిచిపోయి ఇదిగో మా నుండి విడిచి వెళ్ళిపోమ్మని బ్రతిమాలుకుంటూ ఉన్నారు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ బైబిలు గ్రంథం అంతటిలో కూడా చాలాసార్లు యేసు ప్రభువు ఇదిగో విడిచిపొమ్ము అని ఒకే ఒక మాట పలకగానే అనేక మంది నుండి దయ్యాలు వెళ్ళిపోయాయి. లూకా శుభవార్త 8వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మేరీ మగ్దలేన్ అనేటటువంటి ఒక ఆమె నుండి 7 దయ్యములు వెళ్ళిపోతూ ఉన్నాయి. 7 దయ్యముల నుండి యేసు ప్రభువు మరియ మగ్దలేనుకు విడుదల అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదే విధముగా మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 22 నుంచి 28 వచనాలు మనం ఒకసారి చదివితే ఇదిగో నోరు పట్టు చడలి మాట్లాడకుండా బిగిసికిపోయినటువంటి ఒక వ్యక్తి, కళ్ళు కూడా కనపడకుండా తిరుగుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఇదిగో సాతాను ప్రేరేపణ ఉండి, సాతాను అతని పైన ఉండి ఇక ఏమాత్రము మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసు ప్రభువు ఒక గద్దింపు గద్దించగానే సాతాను అతని నుండి వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిపోయిన వెనువెంటనే ఆయన చూడగలుగుతూ ఉన్నాడు, ఆయన మాట్లాడగలుగుతూ ఉన్నాడు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, సాతానుడు ప్రేరేపించటం మొదలు పెడితే దేవుని వైపు నుండి టక్కన మన మనస్సును మార్చగలడు. ఈ విధంగా ఆదాము తండ్రి దేవుడు తోటలో చక్కగా నడుస్తూ ఉన్నారు, కలిసిమెలిసి ఉంటూ ఉన్నారు.
అవ్వమ్మను కూడా సృష్టించాడు, చక్కగా ఉంది. కానీ ఎవరిని పడగొడితే వీళ్ళ బంధాన్ని విడదీయగలము అని ఆలోచన చేసింది. వెంటనే టక్కరి జిత్తుల విషసర్పంతో స్త్రీ దగ్గరకు వెళ్ళింది. ఆమె హృదయములో ఒక కోరికను రేకెత్తింపజేసింది. ఆ కోరిక నుండి ఇదిగో తన భర్త నుండి దేవునికి ఆ సంబంధం తెగిపోయేలా చేసింది. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు, ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, మనుషుల నుండి సంబంధాన్ని తెంచేదే సాతానుడు. ఈ రోజున ఇద్దరు వ్యక్తులు కూడా మనుషులతో సంబంధం లేకుండా సమాధులలో బ్రతుకుతూ ఉన్నారు. అంటే మనుష్యుల నుండి సంబంధాన్ని తెంచివేస్తూ ఉంది, దేవుని నుండి సంబంధాన్ని తెంచివేస్తూ ఉంది. ఎవరైనా కానీ రక్షించాలి అని వెళితే వాళ్లను కూడా బెదిరింపులతో ఉగ్ర రూపులవుతూ ఉన్నారు. ఇటువంటి స్థితిగతులు మనకు రాకుండా ఉండాలి అనంటే దేవుని అపారమైన శక్తి మనతో ఉండాలి. అందుకనే ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకములో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా యేసు క్రీస్తు నామములో మోకాలు ఉంచి వినతులు కావలసిందే. ఎందుకు అనంటే అపారమైనటువంటి శక్తి ఉన్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి యేసు ప్రభువు. రెండవదిగా యేసు ప్రభువే తన శక్తిని తన శిష్యులకు అందిస్తూ ఉన్నాడు. మార్కు శుభవార్త 16వ అధ్యాయము 17వ వచనం, లూకా శుభవార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఈ వచనంలో మనం చూస్తే దేవుడే తన శక్తిని శిష్యులకు అనుగ్రహిస్తూ సాతాను శక్తి నుండి విడుదల కలిగించమంటూ ఉన్నాడు. అంటే గురువులతో సహవాసము ద్వారా సాతాను నుండి విడుదల పొందుకోగలం. దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనుల ద్వారా, వారి ప్రబోధాల ద్వారా, వారి వాక్య పరిచర్య ద్వారా, వారు చేస్తూ ఉన్నటువంటి పూజల ద్వారా సాతాను శక్తుల నుండి మనం విడుదల పొందుకోగలం. ఇటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించాలా అని తన అపారమైన శక్తి మనలో ఉండి దేదీప్యమానంగా ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి కృపను అనుగ్రహించమని ఈ పవిత్రమైన దివ్య బలి పూజల్లో ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. జీవితం నీవిచ్చిన వరము, కృతజ్ఞతతో అర్పింతు నీ సేవకై. మా జీవితం నీవిచ్చిన వరము, కృతజ్ఞతతో అర్పింతు నీ సేవకై. స్వీకరించు దైవమా మాదు అర్పణ, స్వీకరించు దైవమా మాదు అర్పణ. నీ సేవలోనే జీవించెదా మా దైవమా, మా దైవమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారముగినట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుము గాక. ఓ సర్వేశ్వర, నీ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలములను ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్లు సేవా కార్యక్రమములు
నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండునట్లు కరుణింపుము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయనా నీవు నీ ప్రీతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించుతివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము. విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లన్నాగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభునామమున వేంచి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదుము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచిందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేస్తున్నందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లయో జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానముగదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను
నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుణ్ణి కన్యతలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయుగు పునీత యేసేపుతోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలవిది అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి చేతులను చాచి క్రీస్తు ప్రభు నేర్పించిన శక్తివంతమైన ప్రార్థనను భక్తితో జపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మేము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయన్నా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రేమపూర్వకముగా సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనలకు నిత్య జీవితం నొసగునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప స్వాధ్యము కాదు. కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
తననన తనన తననన 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 తననన. ఇది జీవాహారం పరము చేచు దివ్యాహారం, పరము చేచు దివ్యాహారం. ఇది జీవాహారం మనుజాలికి ఆత్మభోజం, మన జాలికి ఆత్మభోజం. ఇది జీవాహారం పరము చేచు దివ్యాహారం, పరము చేచు దివ్యాహారం. ఇది జీవాహారం మనుజాలికి ఆత్మభోజం. మన జాలికి ఆత్మభోజం. వడివడిగా రండి విందులో పాల్గొనుడి, ఆరగించండి ఆనందించండి. వడివడిగా రండి విందులో పాల్గొనుడి, ఆరగించండి ఆనందించండి. ఇది జీవాహారం పరము చేచు దివ్యాహారం, పరము చేచు దివ్యాహారం. ఇది జీవాహారం మన జాలికి ఆత్మభోజం, మన జాలికి ఆత్మభోజం. మనచ పాప పరిహారముకై నడురాత్రి భోజన వేళ దీవించిన ద్రాక్షరసమే ప్రభు యేసుని దివ్య రక్తం. మానవాళి రక్షణ కోసం కలువరి గిరి బలియాగంలో ప్రభు చిందించిన రుధిరధారలే రక్షకుని పవిత్ర పానం, రక్షకుడేసుని విందు పరమును చేచే విందు, రక్షకుడేసుని విందు పరమును చేచే విందు. వడివడిగా రండి విందులో పాల్గొనుడి, ఆరగించండి ఆనందించండి. వడివడిగా రండి విందులో పాల్గొనుడి, ఆరగించండి ఆనందించండి. పునీత ఎన్యాసి వారు చేసిన చెప్పుము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలగనట్టు చేయకర్ణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపెట్టిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినరించండి, మీ కాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపలేని కాలము. నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపము, నాలోని సమస్త శక్తులారా, నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుడు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకున్న ఈ దివ్య బలి పూజలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవమును వసుకున్నట్లు కరుణింపము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులముగా జీవింపగలుగుదముగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబాలను మీ బిడ్డలను నిండుగా మెండుగా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ ముగిసినది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
రక్షకుడా, నిష్కలంక మరియకు నిగ్రహవరుడా, దయతో మమ్ము దీవించండి, మా కొరకు ప్రార్థించండి. దయతో మమ్ము దీవించండి, మా కొరకు ప్రార్థించండి. కలనైనా ప్రభు మాటలు విస్మరించలేదు, చెదరని విశ్వాసముతో విదయించినావు. కలనైనా ప్రభు మాటలు విస్మరించలేదు, చెదరని విశ్వాసముతో విదయించినావు. కన్య మరియ మాతకు పరమదేవ సుతనకు, కన్య మరియ మాతకు పరమదేవ సుతనకు సంరక్షక దూతవై కాపాడినావు, సంరక్షక దూతవై కాపాడినావు. దయతో మమ్ము దీవించండి, మా కొరకు ప్రార్థించండి. దయతో మమ్ము దీవించండి, మా కొరకు ప్రార్థించండి. దయతో మమ్ము దీవించండి, మా కొరకు ప్రార్థించండి. దయతో మమ్ము దీవించండి, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు